నువ్వు మాట మాట్లాడితే భగవద్గీత భగవద్గీత అంటావు. ఆ భగవద్గీతలోనే చూసుకో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అద్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారు. ఎప్పుడెప్పుడైతే గనక ఈ భూమి మీద ధర్మానికి గ్లాని కలుగుతుందంటే, కష్టం కలుగుతుందో, ఆ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసం నన్ను నేను సృజించుకుంటాను అని చెప్పి స్వామి చెప్పారు తప్ప, మీలో మీరు కొట్టుకు చచ్చిపోండి, నేను పైనుంచి వేడుకు చూస్తాను, ఫ్రీ షో వేసుకుని చూస్తానని చెప్పేసి అలా. బికాస్ మా దేవుడు పవర్ఫుల్. బికాస్ మా దేవుడు అధర్మవాదుల నుంచి ధార్మికుల్ని కాపాడటానికి ప్రతి యుగంలోనూ వచ్చాడు, వస్తాడు. కొన్నిసార్లు ఎవరైనా ధార్మికులు ఓడిపోయినట్లు కనిపించినా, లేకపోతే అణచివేతకు గురైనట్లు అనిపించినా కూడా అది కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగిందే తప్ప పరమాత్మ ఎప్పుడు కూడా సృష్టిలో ఏ ఒక్క జీవికి అన్యాయం చేయలేదు. దట్ ఈస్ సనాతన ధర్మ. అలాంటి ధర్మంలో పుట్టినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాంటి ధర్మంలో ఉన్న ఈ వేదాన్ని తలుచుకుని ప్రతి క్షణం నేను ఉప్పొంగిపోతూనే ఉంటా. అలాంటి వేదాన్ని నువ్వు వక్రీకరణ చేసింది కాకుండా తిరిగి ఉల్టా చోర్ కొత్వాల్ కోట అంటే అన్నట్లు నా మీదకి వచ్చేసి లలిత్ కుమార్ వక్రీకరించేశాడు అంటున్నావు.